హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ అనేది మనం ఏ సీజన్లో అయినా చేసుకుంటాం, కానీ నేను వంట సోడా లేకుండా మీకు బాగా ఫ్లఫీగా వచ్చేలా విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ముందుగా 2 అరటికాయలు తీసుకొని దాని యొక్క చివర మొలల్ని ఇలా కట్ చేసి గ్రీన్ కలర్ పార్ట్ పూర్తిగా పోకుండా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా మీరు పైన తొక్కు తీసుకోవాలి. ఈ తొక్కు తీసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో నేను చూడండి 2 షేపుల్లో రౌండ్ కానీ కొంచెం స్క్వేర్గా పొడుగు ఉండేలా కట్ చేశాను. అవి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వేరే గిన్నెలో కప్పున్నర శనగపిండి, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూను కారం, ఈ మొత్తం అన్నీ కలిపేసుకుని 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ వేడి నూనె వేయడం వల్ల మనకు వంట సోడా వాడే పని ఉండదు, మరియు మనకి ఈ బజ్జీలు ఆయిల్ కూడా పీల్చవు. తర్వాత కొంచెం మనం దీనికి సరిపడా వాటర్ వేసుకొని చూడండి, నేను వేలికి మందాన్ని ఎలా అంటుకుంటుందో అలా వచ్చేలా చూసుకుంటే మనకు బజ్జీలు బాగా వస్తాయి. తర్వాత ఒక్కొక్క అరటికాయ తీసుకుని ఇలా బజ్జీలో వేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకుని ఒక పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. తర్వాత నేను బజ్జీలోకి స్టఫింగ్ మీకు చూపిస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసింది, కొత్తిమీర, ఒక చిన్న సైజ్ టమాటా, కొన్ని వేయించిన పల్లీలు, ఇవన్నీ వేసి సరిపడా సాల్ట్, కొంచెం కారం, తర్వాత కొంచెం పసుపు వేసి ఒక 1/2 చెక్క నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ మొత్తం కలుపుకుని బాగా చేత్తో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలపాలన్నమాట. అలా కలిపిన తర్వాత మనం ఇందాక బజ్జీలు వేసుకున్నాం కదా, బజ్జీల మధ్యలో స్టఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.